ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 11 కిలోమీటర్ల తర్వాత 3 అడుగుల మేర బాగా బురద నీరు మట్టి కూరుకుపోయింది. దీంతో బురదలో కూడా వ్యక్తులను గుర్తించే పరికరాలతో టన్నెల్లో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే టన్నెల్లో 50 గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్న సహాయక బృందం బురదలో మరో 40 మీటర్లు ముందుకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గల్లంతైన వారి కోసం బురదలను గాలిస్తున్నారు. బురదలో కూడా వ్యక్తులను గుర్తించే పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ లో సేఫ్ కంటైనర్ ఉంటుందని, కార్మికులు సేఫ్ కంటైనర్ లోకి వెళ్తే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని సిబ్బంది చెప్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగం, ఈ సొరంగానికి 2005లో బీజం పడింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అయితే ఈ టన్నెల్కు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ టన్నెల్కు సంబంధించి 43.5 కిలోమీటర్ల మేర కూడా ఈ టన్నెల్ను ఏర్పాటు చేయడానికైతే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అయితే సాంకేతిక సమస్యలు, నిధుల కొరత మరియు ఇతర కారణాల వల్ల కూడా ఇదైతే అనేక సార్లు అయితే నిలిచిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత 2015లో సాంకేతిక సమస్యలు మరియు నిధుల కొరత కారణంగా ఎస్ఎల్బీసీ సొరంగ పనులు కూడా నిలిచిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కూడా ఏదైతే ఈ టన్నెల్ 43.5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్గా కూడా గుర్తించవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ మొత్తం కూడా సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కూడా ఈ నిర్మాణాన్ని అయితే చేపట్టారు. కానీ పనులైతే నెమ్మదిగానే సాగాయి. 2023లో తిరిగి 4,637 కోట్ల నిధులను అయితే ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో సొరంగం పనులనైతే పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సొరంగానికి సంబంధించి 33 కిలోమీటర్ల వరకు మాత్రమే పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే మిగతా పనుల్లో 10 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేయడానికైతే దీనికి సంబంధించి గత వారం రోజుల కింద పనులను ప్రారంభించిన తర్వాతనే 14వ కిలోమీటర్ వద్ద అయితే నీటి సమస్యలకు ఏదైతే నీటి లీకేజ్ అయితే అక్కడ లీకేజ్ అయితే ఏర్పడడం జరిగింది. లీకేజ్ ద్వారానే గత 2 రోజుల క్రితం దాదాపుగా లోపలికి వెళ్ళిన కార్మికులంతా కూడా 40కి పైగా కార్మికులు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన కార్మికులంతా కూడా లీకేజీ ఒకసారిగా మీది నుంచి లీకేజీ కారణం వల్ల ఒకసారిగా మీది నుంచి సెగ్మెంట్లు కుప్పకూలిపడడం, మీది నుంచి వాటరు బురద రావడంతో అయితే కార్మికులంతా అక్కడి నుంచి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 8 మంది కార్మికులు లోపల చిక్కుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ 8 మంది కార్మికులను రక్షించేందుకైతే 48 గంటల నుండి కూడా ఇక్కడున్న అధికార యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన ఆర్మీ బృందాలంతా అన్నీ కూడా సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 48 గంటల నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన అప్డేట్ మాత్రం దొరకడం లేదు. వాళ్ళ ఆచూకీ మాత్రం దొరకడం లేదు. దాదాపుగా నీళ్లు బురద పేరుకుపోవడంతోనే ఇటువంటి సమస్య ఎదురైనట్టుగా కూడా ఈ మన అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ టన్నెల్కు సంబంధించి అయితే ప్రధానంగా కూడా మొత్తం మ్యాక్సిమం కెపాసిటీ 5,570 క్యూసెక్స్ ఉన్నప్పటికీ కూడా 4,000 క్యూసెక్కులను అయితే ఈ టన్నెల్ నుంచి అయితే బయటికి నీళ్ళు అయితే ఎత్తిపోస్తుంది. అంతేకాకుండా టన్నెల్కు సంబంధించి టన్నెల్ 1, టన్నెల్ 2గా కూడా ఈ ఏదైతే టన్నెల్ పనులను అయితే ప్రారంభించారు. మన్నెవారిపల్లికి సంబంధించి అక్కడ ప్రధానంగా టన్నెల్ 2నైతే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి వస్తున్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి దోమలపెంట, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట నుంచి టన్నెల్ 1 అయితే స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ 14వ కిలోమీటర్ దగ్గరనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికైతే టన్నెల్కు సంబంధించి ఇప్పటి వరకు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మంత్రులంతా కూడా సమీక్ష నిర్వహించారు. తాజాగా కూడా జానారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి కూడా వచ్చి ఇక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్ లోపలికి వెళ్ళి కూడా చూసి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉత్తరాఖండ్కు సంబంధించిన స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో ర్యాట్
మైనర్స్ అని చెప్పేసి ఈ టీంను కూడా ఈరోజు పిలిపించడం జరిగింది. ఈ టీం ఇంతకు మునిపే ఉత్తరాఖండ్లోని 12 మందిని ఇదే టన్నెల్లో కాపాడిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి వాళ్ళు లోపలికి పోయి రెస్క్యూ చేస్తారు. మరి కొద్దిసేపట్లో వాళ్ళు వెళ్ళే ఆస్కారం కూడా కనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అసలు ఏంటనేది తెలిసే ప్రయత్నం కూడా చేసేటట్లు కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ టన్నెల్కు సంబంధించి ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్స్ ఇవి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్ టన్నెల్ నుండి.